శ్రీకాళహస్తీశ్వర జ్ఞాన ప్రసూనాంబాయ నమః. అతిపత్త నాయనర్ జీవిత చరిత్ర. కావేరి నది తీరమున నులైపాడి అను ప్రాంతమున జాలరులు నివసించెను. అచ్చట జాలరుల కుటుంబయందు అతిపత్తారు జన్మించెను. ప్రతిరోజు అతనికి మొదట వలలో పడే చేపలను నటరాజేశ్వరునికి శివార్పణం అని సముద్రంలోకి విసిరేయడం అతనికి అలవాటు. కొన్ని రోజులు వరుసగా ఒకే ఒక చేప వలలో పడుతుండేది. అయినా దానిని శివార్పణం అని సముద్రంలోకి విసిరేసేవారు. ఆకలితో మిక్కిలి బాధపడేవారు. ఒకనాడు అతని వలలో బంగారు చేప చిక్కింది. అది ప్రపంచమంతటికన్నా విలువైనది. అప్పటికే కొన్ని రోజుల నుండి తిండి లేకపోయినా అలవాటు ప్రకారం తనకు మొదట దొరికే బంగారు చేపను శివార్పణం అని విసిరేశారు. ఆయన నిశ్చల భక్తికి శివపార్వతులు దర్శనం ఇచ్చారు. అరహోం.